స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజ కాకుమాను బాలశౌరి అన్నమేరి తలంపు ప్రకారము వారి కుటుంబంలో మంచి ఆరోగ్యం దయచేయమని, గుగులవుత అన్నమ్మ తలంపు ప్రకారము రవి ఆత్మ నిమిత్తము, కటికల జోజి మరియమ్మ వీరమ్మ అశయ ఆత్మల నిమిత్తము, కాకుమాను సుందరమ్మ తలంపు ప్రకారము వారి కుటుంబంలో మరణించిన ఆత్మల నిమిత్తము. వీరి తలంపులు మన తలము నెరవేరాలని ప్రార్థించుదాము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన భారతీయ ప్రజలందరూ కూడా 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 75 సంవత్సరాలు నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకొని వాటి ప్రకారం జీవిస్తూ ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని మన దేశ ప్రజలందరినీ కూడా భగవంతుడు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో పాల్గొనే ఈ సమయంలో మనం చేసినటువంటి పొరపాట్లన్నీ కూడా గుర్తు చేసుకొని ప్రభు యొక్క క్షమాపణ కొరకు ప్రార్థించుదాం. నిన్ను నేను చూడాలి, నీకై వేచి ఉన్నానయ్యా. నిన్ను నేను చూడాలి, నీకై వేచి ఉన్నానయ్యా. యేసు నీవెవరో తెలియదని బొంకానయ్యా. యేసు నీవెవరో తెలియదని బొంకానయ్యా. నువ్వు చేసిన అద్భుతాలు కళ్ళార చూసి, నీ ప్రేమ నీ కరుణ కడవరకు చవి చూసి, నువ్వు చేసిన అద్భుతాలు కళ్ళార చూసి, నీ ప్రేమ నీ కరుణ కడవరకు చవి చూసి, నీవెవరో తెలియదని బొంకానయ్యా. నా హృదయం తపించేనులే, నిన్ను నేను చూడాలి, నీకై వేచి ఉన్నానయ్యా. నీకు నా తనువు మనసు అర్పింతును. నీకు నా తనువు మనసు అర్పింతును. నువ్వు చేసిన అద్భుతాలు నీ ప్రకటిస్తాను, నీ ప్రేమ నీ కరుణ లోకాన పంచెదను. నీవెవరో లోకమున చాటెదను, నే జీవింతు నీ సాక్షిగా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరలోక దేవునకు మహిమా కల్గుగాక, భూలోక వాసులకు శాంతి అగుగాక.
పరలోక దేవునకు మహిమా కలుగుగాక. భూలోక వాసులకు శాంతియగుగాక. పరలోక స్వామి సకల లోకేశ నరలోకనాథ శక్తి సంపన్న మహావైభవముతో వెలయు మా తండ్రి, పలు విధముల నిన్ను పొగడెదను స్వామి. దిన దినము సంస్తుతులు మే చేతుము, భక్తి పరవశమున భజింతుము. దిన దినము సంస్తుతులు మే చేతుము, భక్తి పరవశమున భజింతుము. ఇలలోన నీ కీర్తి ప్రకటింతుము, నిత్యము నీ మ్రోలము కరింతుము. ఇలలోన నీ కీర్తి ప్రకటింతుము, నిత్యము నీ మ్రోలము కరింతుము. తండ్రికి తగు ఏకసుతుడవగు క్రీస్తు దేవుని గొర్రె పిల్ల, దైవ కుమార పాపహారి లోక పాపముల మన్నించు. దయ చూపి వినుమయ్య మా విన్నపములను. పిత కుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, దయ చూపుమయ్యా దయా సాగర. సకల లోకములందు పావనుడ నీవే, లోకముల పాలించు రాజువు నీవే. సకల లోకములందు పావనుడ నీవే, లోకముల పాలించు రాజువు నీవే. పరమ పావన పితామహిలోన నిలచి పరిశుద్ధ ఆత్మతో వసించు క్రీస్తు అర్పింతుమయ్యా ఈ స్తుతి గానమును. అర్పింతుమయ్యా ఈ స్తుతి గానమును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, మా దేశాభ్యుదయము కోరి బాధ్యతాయుతముగా వ్యవహరించు సద్గుణమును మాకు దయచేసితివి. దేశ ప్రజల సంక్షేమము కొరకు మేము పెద్ద మనసుతోనూ త్యాగ నిరతితోనూ జీవించినట్లు చేయుము. తద్వారా మేము నీ కుమారుని అడుగు జాడలలో నడుచుచు సేవించుటకును దేశము కొరకు ప్రాణమును సైతము దారబోయుటకును వలసిన దేశభక్తిని తోడ్పడము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వారు ధర్మశాస్త్రమును చదివి ఆ చదివిన భాగమును అర్థము చేసుకొనిరి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం వరకు, 5వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 8వ వచనం నుండి 10వ వచనం వరకు. 7వ నెల మొదటి దినమున ఎజ్రా పుస్తకమును తెచ్చెను. అచ్చట స్త్రీలు పురుషులు ధర్మశాస్త్రమును అర్థం చేసుకొని పాటి ప్రాయము గల పిల్లలు గుమికూడి ఉండిరి.
అతడా మైదానములనే ప్రజలెదుట ఉదయం నుండి మధ్యాహ్నం వరకు గ్రంథము చదివెను. ఎల్లరూ సావధానముగా వినిరి. సమావేశము కొరకు ప్రత్యేకముగా నిర్మించిన కొయ్య వేదిక పైకెక్కి ఎజ్రా ధర్మశాస్త్రమును చదివెను. అప్పుడు మతిత్య, షేమ, అనాయ, ఊరియా, ఎల్కియా, మోషేయ అతని కుడి ప్రక్కన నిలుచుండిరి. అతని ఎడమ ప్రక్కన పెదియా, మిషాయేలు, మల్కియా, ఆషుము, అశ్వత్థాన, జకరియా, మెషుల్లాము నిలుచుండిరి. ఎజ్రా వేదిక నెక్కియుండుచే అందరికంటే ఎత్తున నిలబడెను. కనుక ప్రజలెల్లరూ అతని వైపు చూచుచుండిరి. అతడు గ్రంథము విప్పగనే జనులెల్లరూ లేచి నిలుచుండిరి. ఎజ్రా మహాదేవుడైన ప్రభువును స్తుతించెను. ప్రజలెల్లరూ చేతులు పైకెత్తి ఆమేన్ ఆమేన్ అని బదులు పలికిరి. అటు పిమ్మట ఎల్లరూ నేల మీద సాగిలపడి ప్రభువును ఆరాధించిరి. వారు ధర్మశాస్త్రమును చదివి దానిని వధించిరి. దాని తాత్పర్యమును వివరించిరి. ఆ చదివిన భాగమును ప్రజలు అర్థము చేసుకొనిరి. ప్రజలు ధర్మశాస్త్రమును ఆలించి దుఃఖము వట్టలేక బోరున ఏడ్చిరి. కనుక రాష్ట్ర పాలకుడు నెహన్యా యాజకుడు, ధర్మశాస్త్ర బోధకుడు అయిన ఎజ్రా ప్రజలకు బోధ చేయుచున్న లేవీయులు జనులను చూచి, ఇది ప్రభువుకు పవిత్ర దినము కనుక దుఃఖింపవలదు అని చెప్పిరి. మరియు అతడు వారితో, ఇక ఇంటికి వెళ్ళి కొవ్విన మాంసమును మధుర పానీయములను సేవించి ఆనందింపుడు. మీ అన్నపానీయములను పేదలకు కూడా పంచి ఇడ్డు. నేడు ప్రభువుకు పవిత్ర దినము కనుక మీరు దుఃఖింపవలదు. ప్రభువు మీకు ప్రసాదించిన ఆనందమే మీకు శక్తి అని చెప్పెను. ఇది ప్రభు వాక్కు. కాచుకొని ఉన్నాను ప్రభువా నీ వాక్యముకై, నే కాచుకొని ఉన్నాను ప్రభువా నీ వాక్యముకై. జీవజలములలో నన్ను నడిపించే నీ చల్లని వాక్కుకై. జీవజలములలో నన్ను నడిపించే నీ చల్లని వాక్కుకై. మాట్లాడు మా దేవా నీ జీవపు పలుకులు. మాట్లాడు మా దేవా నిత్య జీవపు ఊటలు. ఎజ్రా నీ వాక్కును పఠించగా ఎందరో మారు మనసు పొందిరి. ఎజ్రా నీ వాక్కును పఠించగా ఎందరో మారు మనసు పొందిరి. నీ వాక్కును మేము ధ్యానించగా మాలోని పాపము పోయెను. నీ వాక్కును మేము ధ్యానించగా మాలోని చీకటి పోయెను. మాట్లాడు మా దేవా నీ జీవపు పలుకులు. మాట్లాడు మా దేవా నిత్య జీవపు ఊటలు. మీ అందరూ క్రీస్తు శరీరము, ప్రతి వ్యక్తియు దానిలో ఒక భాగమే. రెండవ పఠనము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 12వ వచనం నుంచి 30వ వచనం వరకు.
పునీత పౌలు కొరంథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 12వ వచనం నుంచి 30వ వచనం వరకు. సోదరులారా, క్రీస్తు పెక్కు అవయవములు గల ఒకే శరీరము వంటివాడు. పెక్కు అంగములతో కూడినను శరీరము ఒకటియే కదా. అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి బప్తిస్మము పొందితిమి. అందరమును ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరము ఒకే అవయవముతో కూడినది కాదు, అది పెక్కు అంగములతో కూడినది. నేను చేతిని కాను కనుక నేను శరీరమునకు చెందిన దానను కాను అని పాదము పలికినచో అది శరీరమున ఒక భాగము కాకపోదు. నేను నేత్రమును కాను కనుక నేను శరీరమునకు చెందిన దానను కాను అని చెవి పలికినచో అది శరీరమున ఒక భాగము కాకపోదు. శరీరము అంతయును ఒక్క నేత్రమైనచో అది ఎట్లు వినగలదు? శరీరము అంతయును ఒక్క చెవి అయినచో అది ఎట్లు వాసన తెలుసుకొనగలదు? కానీ తన సంకల్పానుసారముగా ప్రతి అవయవమును దేవుడు శరీరమున చేర్చెను. అంతయు ఒకే అవయవమైనచో శరీరమే ఉండదు. కనుకనే పెక్కు అవయవములు గలవు, కానీ శరీరము ఒకటే. కాబట్టి నీతో నాకు అవసరము లేదు అని కన్ను చేతితో పలకజాలదు. అట్లే మీతో నాకు పని లేదు అని శిరస్సు పాదములతో పలకజాలదు. అంతేకాక బలహీనముగా తోచు అవయవములు లేకున్నచో మనము జీవితము గడపజాలము. ముఖ్యమని మనము భావింపని అవయములనే ఎంతయో శ్రద్ధగా చూచుకొందుము. అందవిహీనములైన శరీర భాగములు ఎక్కువ శ్రద్ధను పొందగా అందముగా ఉన్న శరీర అవయములకు ఆ శ్రద్ధ అవసరము లేకపోవచ్చును. గౌరవ విహీనములకు అవయములకు అధిక గౌరవము కలుగుటకై దేవుడే మన శరీరములను అట్లు ఏర్పరచును. కనుక శరీరములో వైరుధ్యములు లేవు. దాని అందలి విభిన్న అవయవములన్నీ ఒక దానిపై ఒకటి సమాన శ్రద్ధను కలిగి ఉండుటకు ఆయన అట్లు చేసెను. శరీరమున ఒక్క అవయవము బాధపడినచో దానితో పాటు అన్ని అవయవములను బాధపడును. ఒక అవయవము గౌరవము పొందినచో దాని ఆనందమున మిగిలిన అవయవములన్నీ పాలు పంచుకొనును. కావున మీరు అందరూ క్రీస్తు శరీరము, ప్రతి వ్యక్తియు దానిలో ఒక భాగమే. దేవుడు శ్రీసభలో మొదట కొందరిని అపోస్తలును గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగా గాను, తదుపరి కొందరిని బోధకులుగా గాను, ఆ పైన కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తర్వాత కొందరిని స్వస్థత కూర్చు శక్తి వల వారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని పరిపాలకును గాను, కొందరిని వివిధములకు భాషలు మాట్లాడు వారిని గాను నియమించెను. అందరూ అపోస్తలులా? అందరూ ప్రవక్తలా? అందరూ బోధకులా? అందరూ అద్భుతములు చేయుదురా? స్వస్థపరచు శక్తి అందరికీ కలదా? అందరూ వివిధములకు భాషలలో మాట్లాడుదురా? అందరూ వాని అర్థమును తెలియజేయుదురా? ఇది ప్రభుని వాక్కు. నన్ను ఎన్నుకున్న నా దేవునికి స్తోత్రం, నా ఆత్మ కడవరకు నా ప్రభువుకి అంకితం. నన్ను ఎన్నుకున్న నా దేవునికి స్తోత్రం, నా ఆత్మ కడవరకు నా ప్రభువుకి అంకితం. ప్రభుని ఆత్మ
ప్రభు మీతో ఉండనుగాక. పునీత లూకాసు గారు రాసిన శుభవార్తలోని భాగము 1వ అధ్యాయము వాక్యములు 1 నుంచి 4 వరకు మరియు 4వ అధ్యాయం 14 నుంచి 21 వరకు. ఘనత వహించిన థియోఫిలు మన మధ్య జరిగిన సంఘటనలు వ్రాయుటకు అనేకులు ప్రయత్నించారు. వారు వ్రాసిన ఈ సంఘటనను మొదటి నుండి ప్రత్యక్షముగా చూసిన వారి వలన, సువార్తను బోధించిన వారి వలన మనము వినియున్నాము. కావున అన్ని విషయములను మొదటి నుండి జాగ్రత్తగా పరిశీలించిన పిదప వానిని నీ కొరకు వరుసగా వివరించి వ్రాయుట సముచితమని నాకును తోచినది. నీకు ఎరుక చేయబడిన విషయమును గూర్చిన వాస్తవమును నీవు గ్రహించుటకై ఈ గ్రంథమును వ్రాయుచున్నాను. యేసు ఆత్మ బలముతో గలిలయ సీమకు తిరిగి వెళ్ళెను. ఆయన కీర్తి పరిసరములన్నంతటను వ్యాపించెను. ఆయన వారి ప్రార్థనా మందిరములలో ఉపదేశించుచు ప్రజలందరి మన్ననలను పొందుచుండెను. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించింది. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగచేయుటకును, ప్రభుయుతమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకులకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రైస్తవ సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము గణతంత్ర దినోత్సవం, సంపూర్ణ స్వాతంత్ర దినోత్సవం. మనము రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76వ సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్నాము. మనము స్వేచ్ఛగాను, ముఖ్యంగా నియమ నిబంధనలు పాటిస్తూ జీవించాలని మన దేశ నాయకులు కలిసి ఏర్పాటు చేసినటువంటి నియమాలు. దానినే కాన్స్టిట్యూషన్ అంటారు. దానికన్నా ముందు మన కథోలిక సంఘానికి
లేదా క్రైస్తవులకు అందరికీ దేవుడు ఆది నుంచే ఎన్నో నియమాలను, చట్టాలను, ధర్మశాస్త్రాలను అందించాడు. సృష్టి ప్రారంభం నుంచి దానిని ఆధారంగా చేసుకొని ప్రతి దేశం కూడా తమ యొక్క రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నవి. మరి ఎందుకు అంటే మానవుడు జీవించేటువంటి జీవిత విధానము క్రమబద్ధమైనదిగా ఉండాలన్నటువంటి భావనతోటి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించకుండా కొన్ని నియమాలు పాటించాలన్న ఉద్దేశంతో మరి అలాంటి నియమాలను అతిక్రమించినటువంటి ఇజ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా జీవించారు. దానికి ప్రతిఫలముగా దేవుడు శత్రురాజు అయినటువంటి నెబుకద్నెజరు రాజుని ఇజ్రాయేలుపై దండెత్తి వారిని బానిసలుగా తమ దేశానికి, బాబిలోనియా దేశానికి తీసుకొని వెళ్ళారు. అక్కడ ఇజ్రాయేలు ప్రజలు దాదాపు 70 సంవత్సరాలుగా బానిస జీవితాన్ని జీవించి ఆ తర్వాత వాళ్ళు దశల వారీగా తమ దేశానికి తిరిగి రావటము జరిగింది. తిరిగి వచ్చినటువంటి వీరు ముఖ్యంగా నెహెమియా గవర్నర్గా ఉంటూ ముఖ్యంగా బాబిలోనియా ప్రాంతంలో, ఆ తర్వాత ఎజ్రా ప్రవక్తగా ఉంటూ యాజకుల వర్గం నుంచి వచ్చినటువంటి ఎజ్రా వీరు ప్రజలని ముందుకు నడిపిస్తూ దేవుని యొక్క సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. ఆ సమయంలో దేవుడు అంటాడు, మీరు బాబిలోనియా ప్రవాసం నుంచి తిరిగి వచ్చారు, ఇల్లు నిర్మించుకున్నారు, హాయిగా ప్రశాంతంగా ఉన్నారు. కానీ నేను నివసించటానికి దేవాలయము లేదు అని చెప్పినప్పుడు వీళ్ళంతా కూడా దేవాలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత వీళ్ళు ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఎజ్రా చట్టాలను చదువుతున్న సమయంలో ముఖ్యంగా ధర్మశాస్త్రాలు, చట్టాలు, పరిశుద్ధ గ్రంథంలోని మొదటి 5 పుస్తకాలు ఆదికాండము, నిర్గమకాండము, లేవీయుల కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, ఈ 5 గ్రంథాల మీదనే పాత నిబంధన అంతా కూడా ఆధారపడి ఉంటుంది. మిగతా ప్రవక్తలు రాసినటువంటి గ్రంథాలు ఇవన్నీ కూడా చదివినప్పుడు ప్రజలందరూ కూడా లేచి నిలబడి ఏం చేస్తున్నారు? దేవుణ్ణి స్తుతిస్తూ ఆమేన్ ఆమేన్ అని తెలియజేస్తూ ఉన్నారు. మనము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు అందరం లేచి నిలబడి గౌరవ మర్యాదలతో దేవుని యొక్క వాక్కుకి ఇచ్చేటువంటి విలువని మనమందరం ఇస్తున్నాము. దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరిస్తూ ఉన్నాము. ఆ తర్వాత క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆయన తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించే ముందు తాను కూడా దేవాలయానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు. లూకాసు గారు రాస్తున్నటువంటి ఈ గ్రంథము థియోఫిలుకు రాస్తున్నాడు. మనము విన్నటువంటి సంఘటనలు, మనము విన్న దానిని, చూసిన దానిని క్రమపరచి ఒక పద్ధతి ప్రకారంగా నేను గ్రంథాన్ని రాస్తూ ఉన్నాను. కాబట్టి ఆ గ్రంథము నీవు గ్రహించుటకు రాస్తూ ఉన్నాను అని మనకు అందిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ప్రార్థనా మందిరానికి వెళ్ళి అక్కడ చదవటానికి వెళ్ళినప్పుడు వారు ఇచ్చినటువంటి గ్రంథము యెషయా గ్రంథము. అందులో ఆయన చేయవలసినటువంటి పని అనేది ఉన్నది. ముఖ్యముగా మన ప్రాంతంలో లేదా దేశంలో, ఇతర దేశాలలో, ముఖ్యంగా ఎలక్షన్లు వచ్చినటువంటి సమయాలలో పార్టీలు అన్నీ కూడా తమ తమ
మేనిఫెస్టోని విడుదల చేస్తారు. అంటే తాము 5 సంవత్సరాలలో చేయబోయేటువంటి పనులన్నీ ఈ విధంగా చేస్తాము, ఈ విధంగా చేస్తాము అని. దానిని చూసి ప్రజలు ఎవరికి ఓటేయాలని నిర్ణయించుకుంటారు. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభు తనకున్నటువంటి మేనిఫెస్టో 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, జీవితాంతం. ఏంటిదా మేనిఫెస్టో అంటే ప్రభు ఆత్మ నాపై ఉన్నది అని చెప్తూ ఏమన్నాడు? మొదటిది ఏంటిది? పేదలకు సువార్తను బోధించుటకు, రెండవది చెరలోనున్న వారికి విడుదలను, మూడవది గుడ్డి వారికి చూపును, నాలుగవది పీడితులకు విమోచనమును, ఐదవది ప్రభుయుతమైన సంవత్సరమును ప్రకటించుటకు. ఈ 5 కారణాలు క్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటానికి అతి ముఖ్యమైనటువంటి కారణాలు ఇవి ఒక్కొక్క దాని గురించి మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా సమయం పడుతూ ఉంది. ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజలు ప్రారంభం నుంచి వాళ్ళు అనుభవించినటువంటి కష్టాలు, బాధలు, పొందినటువంటి సంతోషము, దేవుని యొక్క దీవెనలన్నీ కూడా క్రీస్తు ప్రభు ఇందులో ఇమిడ్చిపెట్టారు. వాటిని ఆధారంగా తీసుకొని ఆయన పేదలకు సువార్త బోధించాలని, చెరలోనున్న వారికి విడుదల ఇవ్వాలని, గుడ్డి వారికి చూపునివ్వాలని, పీడితులకు విమోచనమును, ప్రభుయుతమైన సంవత్సరమును ప్రకటించుటకు ఆయన ఆత్మ ద్వారా అభిషేకించబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు చదివిన తర్వాత ఏం చేశాడు? ఆ గ్రంథాన్ని పరిచారకునికి ఇచ్చాడు. ఇచ్చి కూర్చున్నప్పుడు ఏమైందట? ప్రజలందరూ ఆయన వంక చూస్తూ ఉన్నారు, ఏం జరగబోతుందా అనేది. అంటే తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించే ముందు క్రీస్తు ప్రభు చదివినటువంటి గ్రంథాన్ని, పలికినటువంటి వాక్యాలను విన్నటువంటి ప్రజలు ఆయన వంక చూస్తూ ఉన్నారు. ఎందుకు, ఏ విధంగా చూస్తున్నారు అంటే, మనము మోషే దగ్గరకు వెళ్ళినట్లయితే, మోషే ప్రజలు విషసర్పాల ద్వారా బాధపడుతున్నప్పుడు దేవుణ్ణి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? ఒక కంచు సర్పాన్ని తయారు చేసి కొయ్యకు తగిలేయమన్నాడు. దానిని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా రక్షించబడతారు. మరి అలాంటి రక్షణాన్ని క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆయన వంక దీక్షగా చూస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు కూడా చనిపోయి సిలువలో వేలాడుతున్నటువంటి సమయంలో ప్రతి వ్యక్తి కూడా ఆయన వంక చూసినట్లయితే రక్షించబడతారు. మరి అలాంటి రక్షణాన్ని క్రీస్తు ప్రభు ఈరోజు వాక్యాల ద్వారా మనకు అందిస్తూ ఉన్నారు. ఆనాటి ప్రజలు ప్రసంగాలు వినలేదు. మన తాత ముత్తాతలు తీసుకున్నా కానీ కూడా వాళ్ళు ఎక్కువగా ప్రసంగాలు వినలేదు. ఏం చేశారు? పరిశుద్ధ గ్రంథాన్ని చదివారు, చదివి విశ్వసించారు, విన్నారు, విశ్వసించారు. అందుకే పౌలు గారు అంటారు, వినుట వలన విశ్వాసం వస్తుంది. మరి ఎజ్రా గ్రంథాన్ని చదివినప్పుడు, చదివి అయిపోగానే ప్రజలంతా ఏం చేశారు? సంతోషంగా, ఆనందంగా ఉన్నారా? ఏడ్చారు. ఎందుకు ఏడ్చారు? పరిశుద్ధ గ్రంథాన్ని చదివే అటువంటి సమయంలో వారు చేసినటువంటి పొరపాట్లు, పాపాలన్నీ కూడా గుర్తుకొచ్చి ఏడ్చారు. అప్పుడు ఎజ్రా అంటాడు, అయ్యా మీరు అడగాకండి, దేవుడు మిమ్మల్ని మన్నిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. హాయిగా ఇంటికి వెళ్ళి బాగా వండుకొని కోసుకొని ఏం చేయమన్నాడు? తినమన్నాడు. మిగిలింది తీసుకొని వచ్చి పేదలకు ఇవ్వండి అన్నాడు. అంటే మనము ప్రార్థన చేసిన తర్వాత పశ్చాత్తాప హృదయాలతో తిరిగి వెళ్ళి సంతోషంగా, ఆనందంగా మన కుటుంబాలతో జీవించాలని కోరుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ మన కొరకై సిలువలో మరణించినటువంటి క్రీస్తు ప్రభు వంక తీక్షణంగా చూస్తూ
రక్షణ పొందే వరాన్ని దయచేయమని ప్రార్థించడము. పిత పుత్ర పవిత్రాత్మ నామమున. విశ్వాసంగ్రాము. భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడను మన యొక్క నాథుడునైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారులలోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన శ్రీ సభను పాలిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ పాపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను మరియు దైవ సేవకు అంకితమైనటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ పరలోక రాజా, ధర్మశాస్త్ర బోధకుడైన ఇజ్రాయేలీల ఎదుట ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ధర్మశాస్త్ర గ్రంథమును చదవగా వారు సావధానముగా వినియున్నారు. మేము కూడా అదే విధంగా మీ వాక్కును సావధానముగా విని ఆచరించే శక్తిని మాకందరికీ ప్రసాదించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ ప్రేమామయుడా, మీరు యెషయా ప్రవక్త గ్రంథమును చదువుచు ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు శుభవార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను అని పలికి ఉన్నారు. సువార్త బోధించు సమయములలో మీ పరిశుద్ధ ఆత్మను బోధకులపై కురిపించండి. వాక్యమును వినుచున్న ఈ బిడ్డలందరికీ కూడా మీ ఆత్మతో నింపుము. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ దేవా, ఇంతవరకు మీ పవిత్రాత్మ సంరక్షణలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకు మీకు ప్రత్యేక వందనములు అర్పించుచున్నాము. రాబోవు కాలంలో కూడా మీ అభయ హస్తం మాకు తోడుగా ఉండి మమ్ము నిండుగా దీవించి కాచి కాపాడమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. పరిశుద్ధులైన సర్వేశ్వర, మేము విన్నవించిన విన్నపాలను మరియు మా వృద్ధిలో దాగిన విన్నపాలను ఆలకించి మాకు కావలసినటువంటి అనుగ్రహాలు ప్రసాదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫిబ్రవరి 3వ తారీఖు సోమవారం వస్తుంది. ఆ రోజు కానుకమాత పండుగ. ఉదయము దేవాలయంలో పూజ ఉండదు. 8:30 గంటలకు ఉదయకాల ప్రార్థన ఉంటుంది. 9 గంటలకు పూజ ప్రారంభమవుతుంది. అందరూ కూడా సమయానికి విచ్చేసి దివ్య బలి పూజలో పాల్గొని కానుకమాత దీవెనలు పొందాలని మనవి చేస్తూ ఉన్నాను. ఫిబ్రవరి 3వ తారీఖు కానుకమాత పండుగ. ఉదయము 9 గంటలకు దివ్య బలి పూజ ప్రారంభమవుతుంది. థ్యాంక్ యూ. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా,
ఆశీర్వదించు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలిచితివి అబ్రామును ఆశీర్వదించితివి. అబ్రాహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలిచితివి అబ్రామును ఆశీర్వదించితివి. అబ్రాహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమవునట్లా ప్రార్థింపు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఇప్పుడు స్వేచ్ఛా వాయువులను పీల్చుకొన మేము సర్వ స్వతంత్రుడవైన నీకు మేము భక్తితో అర్పించు కానుకలను కరుణతో వీక్షింపుము. ఈ బలి అర్పణము మా దేశ ప్రజలకును రక్షణానందమును శాంతిని ప్రసాదించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన మా దేశ నాయకుల నిస్వార్థ సేవల ద్వారా స్వేచ్ఛాయుతమగు అత్యంత పెద్ద ప్రజాప్రభుత్వమును మాకు దయచేసితివి. ఒకే భరతమాత బిడ్డలుగా వెలుగుచున్న మేము వివిధ భాషలు, పద్ధతులు, సంస్కృతులు, మతములు కలిగి ఉన్నందుకు ఈనాడు గర్వించు అవకాశం ఇచ్చితివి. పరమ పవిత్ర త్రిత్వైక దైవమైన నీవలే ఏకత్వమందు భిన్నత్వమును, భిన్నత్వమందు ఏకత్వమును కలిగి ప్రజాస్వామ్యపు నిగూఢార్థమును గ్రహించి నీకు ఆమోదయోగ్యముగా జీవించున్నట్లు ప్రోత్సహించుచున్నావు. కావున పరలోక దూతల బృందములతో ఏకమై ఉప్పొంగుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఈ అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు నన్ను పాత్రునిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాను. క్రీస్తు శరీర రక్తములందు పాలివరగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు నన్నును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలుగు మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మ అందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాం. అందరూ కలిసి క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు శక్తి గల మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసంతం. మీ నామం పూజింపబడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండనుగాక, మీ ఆత్మతోనే ఉండుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. లోకం యొక్క పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడు ప్రభువా, మాకు శాంతి సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రలను కాను. అయినను మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ సంపూర్ణ.
జ్ఞాన వివాహ ప్రకటన. ఇక్కడుండు వారందరికీ తెలియజేయడమేమనగా, మఠంపల్లి అనే ఊరిలో నుండు తొడేటి పిచ్చయ్య జానమ్మ కుమారుడైన గోపికినే, మంగాపురం అనే ఊరిలో నుండు కోడి గురవయ్య పద్మ కుమార్తె అయిన సరితకినే దేవుని అనుగ్రహం వలన జ్ఞాన వివాహం జరగబోతున్నది కనుక రక్త సంబంధమైన, వియ సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఇంకా ఇతరమైన విజ్ఞములు ఏవైనా ఉన్నట్లు తెలిసిన ఎడల వెంటనే విచారణ స్వాముల వారికి తెలియపరచవలసిన హక్కు. ఇది 2వ ప్రకటన. ఈ దినము సామాన్య 3వ ఆదివారము కొనియాడుతున్నాము. 27వ తారీఖు పునీత అంజేల మేర్చి పండుగ, 28వ తారీఖు పునీత తోమాసు అక్కినాసు పండుగ, 31వ తారీఖు పునీత జాన్ బోస్కో పండుగ జరపబడును. భక్తులందరూ దివ్య బలి పూజలో పాల్గొని దేవుని దీవెనలు పొందగలరని మనవి. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు. ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు. ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. రయమున రారి, ప్రియమున రారి, విందులోన పాల్గొనరారి. చేకొనరారి, లోకనరారి, భక్తితో గైకొనరారి. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. రయమున రారి, ప్రియమున రారి, విందులోన పాల్గొనరారి. చేకొనరారి, లోకనరారి, భక్తితో గైకొనరారి. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు. ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కల నుండి కార్పడిన నేల నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినను అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము పరిపూర్ణ ఫలము గల జపము మహామదనముతో నిండిన నా మంచి యేసువా, దాసులైన మేము దేవుని వారి సముఖములో
మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవుని వారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుని వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించడు ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవప్రేమ ఎనడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు నవదరింపవలెనని నా మంచి జేసువా దేరువారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, నీ కుమారుని శరీర రక్తములను స్వీకరించిన మేము నీకు వందనములు అర్పించుచున్నాము. భారతదేశ పౌరులమైన మేము మత, భాష, వర్ణ, వర్గ భేదములు కలిగి ఉన్నను నీ పవిత్ర హస్త సహాయం ద్వారా ఒకే తల్లి బిడ్డలమన్న ఐక్య భావముతో శాంతియుతముగా కలసమెలసి జీవించినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండనుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. దైవాశీస్సులకు మీ శ్రమలు వంచి ప్రార్థించండి. సర్వశక్తుల సర్వేశ్వరుడు నీతి న్యాయములతో కూడిన నిరంతర శాంతిని, నిజమైన ఐక్యమత్యమును, సర్వ సౌభాగ్యములను మీకు ప్రసాదించునుగాక. దయగల తండ్రి అయిన సర్వేశ్వరుడు మన దేశ నాయకులను, ఆధ్యాత్మిక నేతలను ఆదరంతో వీక్షించి వారు దూరదృష్టితోనూ ధైర్య సాహసములతోనూ ఉన్నత ఆశయముల వైపు మేము నడిపించినట్లు అనుగ్రహించునుగాక. ప్రేమమయుడైన సర్వేశ్వరుడు మన దేశ ప్రజలందరినీ తన ప్రేమ వైపు ఆకర్షించుచు మీ కోరికలన్నీ తీర్చి మీ జీవితంలో సఫలము చేయునుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనము వందనము త్రియేక